మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుసగా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో చిరు షూట్ లో జాయిన్ అవబోతున్నారు. ప్రస్తుతం ఆయన కోసం కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ స్టోరీస్ రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని దర్శకులంతా అనుకుంటున్నారు. అలాంటిది స్వయంగా చిరునే పిలిచి ఛాన్స్ ఇస్తే 1 year టైం అడిగి లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు హరీష్ శంకర్. సైరా తర్వాత చిరు ఓ సాలిడ్ కమర్షియల్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో డైరెక్టర్ హరీష్ శంకర్ ను పిలిపించి మాట్లాడారట. అయితే హరీష్ దగ్గర అప్పటికప్పుడు చిరుకి సరిపడే స్టోరీ రెడీగా లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సినిమా చేయాలంటే తనకు 1 సంవత్సరం సమయం కావాలని అడిగారట. చిరుత సినిమా అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే లాంటి విషయాల్లో ఎంతో కేర్ తీసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు హరీష్. అందుకే 1 year టైం అడిగాడు. దీంతో అప్పటికప్పుడు స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్న మరొక యంగ్ డైరెక్టర్ బాబీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఆ రకంగా హరీష్ శంకర్ వదులుకున్న అవకాశం బాబీని వరించి సూపర్ హిట్ కొట్టేలా చేసింది. హరీష్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. అయితే చిరు ఇమేజ్ కి సరిపడా కథ లేకపోవడంతో టైం అడిగాడు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కించి కాస్త గ్యాప్ దొరకడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే మూవీ స్టార్ట్ చేశారు. మరి చిరు కోసం హరీష్ ఎలాంటి స్టోరీ ప్రిపేర్ చేస్తాడో చూడాలి.